మాటలు మనం ధ్యానించి సంఘముగా ఆ ప్రభు వలలో పొందుదాం. ఈ లేఖనము ఇంతకు ముందర నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు మన మందిరంలో నేను దీన్ని ధ్యానించడం జరిగింది. పరిశుద్ధాత్ముడు మరలా బలవంతము చేయడం వలన ఈ మాట మళ్ళీ మనం ధ్యానిస్తున్నాం. ఇంకా చాలా వరకు ఇంతకు ముందు విన్నాము అనిపించవచ్చు, కానీ ఎవరికైతే అవసరం ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని బలవంతం చేస్తాడు. ఎంతమంది ఈ వచనాన్ని నమ్ముతారో నాకు తెలియదు, కానీ ప్రభు రాకడ సమయం అనేది అందులో మనం అందరము న్యాయపీఠం ఎదురకుండా నిలబడాలి అనే మాట అనేది ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటారో, దాన్ని తీవ్రంగా పరిగణిస్తారో నాకు తెలియదు. కానీ మనందరి జ్ఞానోదయం కలిగించడానికి, మనందరికీ కొంచెం మెరుగైన ఆ చిత్రపటం కనిపించేలాగా ఆ దినం ఎలా ఉంటుంది, యేసు ప్రభు ఒకడు తీర్పు తీస్తే దేని విషయంలో మనకి తీర్పు తీరుస్తాడు, మనం ఎలా న్యాయ విమర్శలో నిలబడాలి, ఈ వచనముల ద్వారా మనం కొంచెం వెలుగు పొందే అవకాశం ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలో 16వ వచనంలో మీరు 16వ అధ్యాయం 7వ వచనంలో మీరు గమనిస్తే ఒక మాట రాస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 236 పేజీ. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. పైరూపమును చూచును. ఎస్, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. సో ప్రభు బలంలో మనం పాల్పొందక మునుపు దేవుని చేత మనం హెచ్చరింపబడుతున్నాము. అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న నీ నా జీవితానికి, దేని గురించి మనము ప్రభుని వెంబడిస్తున్నాము, దేని గురించి మనం ప్రభుని నమ్ముకున్నాము, దేని గురించి మనం ప్రభు దగ్గరికి తరచుగా వస్తున్నాము, దేని గురించి ఆయన మాటలు ధ్యానిస్తున్నాము, దేని గురించి ఆయన సన్నిధిలో మనము వేచి ఉన్నామో, ప్రార్థిస్తున్నామో, వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం. ఆ మాట ఏంటంటే, దేవుడు నా ఆంతర్యమును చూచుచున్నాడు, బాహ్యముగా. నో, నాట్ మై ఎక్స్టర్నల్ లైఫ్. గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ మై ఇంటర్నల్ లైఫ్. నా అంతరంగ జీవిత విషయంలో దేవుడు ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నాడు, బాహ్యమైన జీవితం విషయంలో కాదు. నో, నాట్ అట్ ఆల్. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, దేవుని బిడ్డలమైన మనకి మన బాహ్య సాక్ష్య విషయంలో ఎక్కువ పట్టింపు. మన ప్రయాసంతా ఏమై ఉంటుంది అంటే, పరిశుద్ధులలో అందరూ నా గురించి మంచిగా చెప్పుకోవాలి, కాబట్టి బాహ్యంగా నా సాక్షి విషయంలో నేను ఎక్కువ ప్రయాసపడతాను. ఐ విల్ ట్రై టు ప్రిటెండ్ దట్ ఐఎమ్ మోర్ హోలియర్ దెన్ వాట్ ఐ యామ్. నాకున్న పరిశుద్ధత కంటే ఎక్కువ పరిశుద్ధత ఉన్నట్టుగా నేను ప్రదర్శిస్తాను. ఎందుకంటే నా కోరిక ఏంటి, అందరూ నా గురించి మంచిగా చెప్పుకోవాలి. తోటి విశ్వాసులందరూ నన్ను మెచ్చుకోవాలి. ఇది మానవ వైఖరి, యాటిట్యూడ్, స్వభావం. కనుక మొట్టమొదటి హెచ్చరిక ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే నేను ప్రభువు ఎదురకుండా నిలబడతానో, ప్రభు నాకు ఏ విషయంలో తీర్పు తీరుస్తాడు, నా అంతరంగ జీవిత విషయంలో తీర్పు తీరుస్తాడు. బాహ్యమైన జీవిత విషయంలో హి ఈజ్ నాట్ బాదర్డ్ ఎట్ ఆల్. ఆయనకు అసలు పట్టింపే లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, నా అంతరంగ జీవితము విషయంలో నాకు నేనే విమర్శించుకోవాలి. బికాజ్ నా పక్కన కూర్చున్నవాడు నా గురించి హీ హ్యాస్ హై ఎస్టీమ్, నన్ను దైవజనుడిగా పరిగణిస్తున్నాడు.
కానీ వ్యక్తిగతంగా నా మటుకు తెలుసు నా అంతరంగ జీవితం ఎలాగుందో. ఏమండి, ఈరోజు మనము ప్రభు వలలో పాల్గొన్నకు మునుపు ప్రభు తన ముఖకాంతిని మనందరి ఆంతర్య జీవితాల మీద తన ముఖకాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. కనుక ఇప్పుడు మన అంతరంగ జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా మనం కనిపెట్టుకుని ఉండాలి. అవ్వియా బాహ్యంగా ఎలా ఉన్నామో అది కాదు, అంతరంగంలో ఎలా ఉన్నాను నేను అండ్ లేఖనం ఏమని హెచ్చరిస్తోంది? యేసు అందరి ఆంతర్యములను ఎరిగినవాడు. ప్రభువుకి అందరి ఆంతర్యములు తెలుసు. ఆయనకి ఎవరిని గురించి ఎవరూ సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభు నేను చూశాను ప్రభు, నువ్వు చెప్పక్కర్లా, ఆయనకి తెలుసు. నా విషయం ఆయనకి తెలుసు, నీ విషయం ఆయనకి తెలుసు, మన అందరి విషయము ఆయనకి తెలుసు. సో ఒకవేళ తీర్పు నా అంతరంగ జీవితం విషయంలో ప్రారంభమైతే ఇప్పుడు నేనేం చేయాలి? ఐ షుడ్ వాచ్ మై థాట్స్. నాకు వచ్చే ఆలోచన విషయంలో నేను మెలకువగా ఉండాలి. నాకు వచ్చే కోరికల విషయంలో నేను మెలకువగా ఉండాలి. నేను ఏకాంతంలో గడుపుతున్న సమయంలో నేను ఎలాగ గడుపుతున్నానో దాని విషయంలో నేను మెలకువగా ఉండాలి. ఇవన్నీ బయట ఎవరికి కనబడవు. దిస్ ఇస్ ద అట్మోస్ట్ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషి యొక్క అత్యంత రహస్యమయమైన ప్రాంతం మన అంతరంగ జీవితం. ఆ దేవుడు కూడా ఎంత మర్యాదస్తుడో చూడు, దాన్ని ఎంత మరుగుపరిచి ఎన్ని లేయర్స్తో దాన్ని కప్పాడంటే ఈ సమాజంలో నిన్ను చూసిన వాడు చేసినట్టు అన్నా వందనాలన్నా అని దండం పెడుతున్నాడు. నన్ను చూసిన వాడు అన్నా వందనాలన్నా అని దండం పెడుతున్నాడు. ఎందుకు? మన అంతరంగ జీవితాన్ని పూర్తిగా నా అంతరంగ జీవితం నీకు కనపడకుండా, నీ అంతరంగ జీవితం నాకు కనపడకుండా దాన్ని కంప్లీట్లీ మరుగుపరిచాడు. కాబట్టి మనం ఈ సమాజంలో మర్యాదగా గౌరవప్రదంగా జీవిస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ అంతరంగ జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తాడో మన పరిస్థితి ఏంటి? ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి. రేపు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఎలా ప్రవేశించగలము? రేపు నేను దేవుని ఎదుర్కోవాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా ఎలా ప్రవేశించాలి అని మనం గమనిస్తే ఈ మాట అయితే పాత నిబంధనలో రాసింది. కొత్త నిబంధనలు ప్రభు ఏమన్నాడు తెలుసా? కొండ మీద ప్రసంగంలో ప్రసంగిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, శాస్త్రీయుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. ఇప్పుడు శాస్త్రీయుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కావాలి. ఎందులో? వాళ్ళు వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటే మనం 6 రోజులు ఉపవాసం ఉండా? వాళ్ళు రోజుకి 16 గంటలు మోకాల మీద ప్రార్థన చేస్తున్నారంటే మనం 24 గంటలు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాం. అలాగా నాట్ ఇన్ క్వాంటిటీ, కొలతలో కాదు, నాణ్యతలో, ఇన్ క్వాలిటీ. నాణ్యతలో మనము పరిశీలన నీతి కంటే శాస్త్రీయ నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి. కనుక ఈ మధ్యాహ్నము ప్రభు వాళ్ళలో పాల్గొనక మునుపు ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఎక్కువ సమయం నేను తీసుకోను, ఎండలు ముదిరిపోతున్నాయి. కనుక ఆ 10 నిమిషాలు ఏదైతే మీరు వింటున్నారో మళ్ళీ జాగ్రత్తగా వినండి. దెర్ ఇస్ సంబడి, ఎవరో ఒకరికి ఈ వర్తమానం చాలా అవసరం. కనుక జాగ్రత్త అని చెప్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మీరు గమనిస్తే ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడు అని మనం చూస్తే తీసుకున్నాడు. చూడండి 6వ పేజీ. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. ఇది ఏ సందర్భంలో ప్రభు అంటున్నాడు అని మనం గమనిస్తే మీరు 2 విషయాలు 21వ వచనము 22వ వచనాలను చూడండి. శాస్త్రీయుల నీతి ఏం చెప్తోంది? నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. ఏమండి? పూర్వీకులతో చెప్పబడిన మాట
మీరు విన్నారు కదా. ఇది శాస్త్రీయుల నీతి, ఇది శాస్త్రీయుల నీతి. ఈ నీతి కంటే మన నీతి అధికము కావాలంటే ఇప్పుడు ప్రభు ఏమంటాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, వాళ్ళ నీతి కంటే మీరు నరహత్య చేయొద్దు, వాళ్ళ 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇవ్వబడిన నీతి అది. వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇవ్వబడింది, నరహత్య చేయొద్దు. ఇప్పుడు మనలో ఎవరు కూడా నరహత్యం కాము, మనం ఎవరు నరహత్య చేయలే. కాబట్టి మనం కూడా నీతిమంతులమే అనుకోవడం బుద్ధి పొరపాటు. దేవుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ స్టాండర్డ్ని పెంచేశాడు, ఈ స్థాయిని పెంచాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికుడు. మన మధ్యలోకి వచ్చిన చాలా మంది నోట అంటే నేను ఈ మాట విన్నా అన్న, ఇక్కడికి వచ్చేంత వరకు అసలు కోపగించడం అంటే పాపం అనే సంగతే మాకు తెలియదు. సో వాళ్ళందరూ ఎక్కడున్నారు? అంతవరకు ఆ పాత నిబంధనలో ఉన్నారు, పరిశీలన నీతి అనుసరిస్తున్నారు. మనం నరహత్య చేయట్లా, మనం నరహత్య చేయట్లేదు, ఓకే, అంతవరకు ఓకే. మరి నోటి మాట, మన శరీరమందు 3 అవయవాలు, ఈ 3 అవయవాలతో చేసిన పాపములు మనల్ని నరకాగ్నికి పాత్రలు చేస్తాయి. మనం రక్షింపబడినా సరే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్, స్టిల్ యు ఆర్ డెస్టైన్డ్ టు హెల్. ఇది నేను చెప్పట్లా, ప్రభువు చెప్తున్నాడు. నువ్వు రక్షింపబడి ఉండి నీ నాలుకతో కానీ, కళ్ళతో కానీ, చేతితో కానీ, ఈ 3 అవయవాలతో నువ్వు చేసిన పాపము నిన్ను నరకానికి పాత్రుడిగా చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. సరేనా? కోపము హృదయములో ఉత్పన్నమై అది నోటి మాట వలన బయట పడుతుంది. కనుక దీని విషయంలో అందుకనే ప్రభు అన్నాడు, నీ శరీరంలో నాలుక అత్యంత చిన్న అవయవమైనా సరే ఇది కారడివిని చిచ్చు పెట్టేస్తుంది. సో యు బి వెరీ కేర్ఫుల్. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, అసలైన చిక్కు ఏంటి తెలుసా? నేను హృదయంలో అనుకుంటే చాలు, నేను నోటితోటి ఇంకా అనకల, నేను హృదయంలో అనుకుంటే చాలు. ఆల్రెడీ నా మీద కేసు బుక్ అయిపోయింది దేవుని దగ్గర. ఇంకా బయటికి రాలే, మనసులో అనుకున్నాను అంతే, 4 గోడల మధ్యలో అనుకున్నాను అంతే, ఎవరు చుట్టూతా లేరు, నా గదిలో నేను తలుపు వేసుకుని మనసులో అనుకున్నాను అంతే. ఆల్రెడీ ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ మై నేమ్. అది అక్కడితో ఆగకుండా బయటకు వచ్చింది, అది సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయినట్టే. అక్కడితో ఆగక ఇంకొక మెట్టు ముందుకెళ్ళి చేసుకున్నా అయిపోయింది. నేను నాకు ఆల్రెడీ తీర్పు డిక్లేర్డ్, ఐ హావ్ డిసైడ్ టు హెల్ప్. నేను నరకాగ్నికి పాత్రుడను, ఇది నేను చెప్పండి, ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ మాటని ఎంతమంది మనం సీరియస్గా తీసుకుంటాం? అసలు వీఆర్ వెరీ కేర్లెస్. అసలు దీన్ని పాపం కిందే పరిగణించడం, నీ కోపగించడం కాదు కదా, నీ నోరు పారేసుకోవడం కాదు కదా, ఒక చెయ్యి ఎవరి మీద చెయ్యి చేసుకోవడం కాదు కదా, అసలు దీన్ని పాపాల కిందకే రావు. ఉప్పు కారం తింటాం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అనుకున్నాను, సర్దుకుపోతున్నాను. కానీ జాగ్రత్త, జాగ్రత్త, యు ఆర్ లూజింగ్ యువర్ ఎటర్నిటీ. ఉచితంగా ప్రభు శిలువలో మరణించడం వలన పొందవలసిన ఆ నిత్య జీవాన్ని నీ మూర్ఖత్వం వల్ల కోల్పోతున్నావు. ఈ సందర్భంలో మీకు ఒక సూత్రం చెప్పాలని ఆశపడుతున్నాను. కోపము, ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాసించాడు. నాతో వాదన వేసుకునే వారిలో వాళ్ళ ఆర్గ్యుమెంట్ నేను చెప్తున్నాను అలా. దేవుడిని నమ్ముకున్నందున నేను మౌనంగానే ఉండాలి, కరెక్టే, మీరు అన్న మాటని ఒప్పుకుంటున్నాను. కానీ ఎంతసేపు అవతల వ్యక్తి
వేసుకుని వెళ్ళిపోతా ఉంటే నేను ఎంత ఓర్చుకోవాలి? కనుక నేను ఓర్చుకుని నా సహనాన్ని కోల్పోయినప్పుడు నేను కూడా నోరు పారేసుకోవాల్సి వస్తుంది. ఎంతవరకు సమంజసం ఈ వాదన? ఎంతవరకు కరెక్ట్? మనందరికీ ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎస్, ఎందుకంటే మనందరికీ ఒక లిమిట్ ఉంది, సహించే ఓర్చుకునే ఒక హద్దు ఉంది. ఆ హద్దు మీరితే మనం కూడా మన సహనాన్ని కోల్పోయే ప్రమాదం మనందరికీ ఉంది. ఇట్ ఈస్ ట్రూ. కానీ మనమందరము గుర్తుంచుకోని అత్యంత మూలమైన పాఠం ఏంటి తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 559. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రముల యందు కోపము సుఖ నివాసము చేయును. Anger resides in the bosom of a fool. కనుక నీ మీదకి వచ్చి కోపపడు వాడిని వాడు నోరు పరుచుకుంటా ఉంటే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వీడు బుద్ధిహీనుడు, హీస్ ఎ ఫూల్, వీడు మూర్ఖుడు. ఇప్పుడు మూర్ఖుడితో నువ్వు వాదన వేసుకుంటే ప్రయోజనం ఏంటి? మనకు అసలు సెన్స్ లేదు, మనకు అసలు పరిజ్ఞానమే లేదు, మనకు అసలు బుద్ధే లేదు. వాడు బుద్ధిహీనుడు. ఎప్పుడైతే నువ్వు కూడా సేమ్ వేలో రియాక్ట్ అవుతున్నావో నువ్వు బహిరంగంగా ఏమని సాక్ష్యం ఇస్తావు? నేను కూడా వాడికి ఏమీ తీసుకోలే, నేను కూడా బుద్ధిహీనుడే. కనుక ఇప్పుడు ఇద్దరు బుద్ధిహీనులు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ బుద్ధిహీనతలో ఇరుక్కు. సో ఆల్వేస్ రిమెంబర్, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన విజ్డమ్, వివేచన దేనిలో మనం ఖర్చు పెట్టుకోవాలి? నేను బుద్ధిహీనుడిని అని ప్రూవ్ చేసుకోవడానికా, లేకపోతే నేను బుద్ధిహీనుడిని కాను కనుక నేను మౌనంగా ఉంటాను అనే దాంట్లో? ఈ సత్యాన్ని కనుక నువ్వు ఒక్క క్షణం ఒక్క అడుగు వెనక వేసి ఆలోచించి, ఓ కోపం బుద్ధిహీనుని అంతరేంద్రములో సుఖ నివాసం చేస్తుందా? వీడు బుద్ధిహీనుడు అనమాట, వీడితో మాట్లాడటమే వేస్ట్, నేను మౌనంగా ఉంటా ఎందుకంటే నేను బుద్ధిహీనుడిని కాను. యూ వన్ ది గేమ్. ఆ యుద్ధం నువ్వు అప్పుడే గెలిచేసావు ఆల్రెడీ. యువర్ విన్నర్. కనుక నువ్వు ఆ రంగములో బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు నిన్ను ఆ పరిస్థితుల గుండా నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. యూ విల్ కమ్ అక్రాస్ అ సిచ్యువేషన్ వేర్ యూ నీడ్ టు గెట్ యాంగ్రీ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ యాంగ్రీ. ఎలాంటి పరిస్థితుల గుండా నిన్ను తీసుకెళ్తాడంటే నీ కోపపడే పరిస్థితులు వస్తాయి. రెసిస్టెన్స్ లేకుండా నీకు శక్తి రాదు. అందుకనే బాడీ బిల్డింగ్ ఎందుకు చేస్తారు? ఎప్పుడైతే మజిల్ మీద రెసిస్టెన్స్ వస్తుందో అప్పుడే మన కండరాలు బలపడతాయి. అవునా కాదు? అలాగే కోపపడే పరిస్థితులు నాకు ఎదురవుతున్న కొలది ఆ పరిస్థితుల్లో నేను మౌనంగా ఉండటం వలన లోపల ఏం జరుగుతుంది? ఒక విధంగా చెప్పాలంటే నేను సిలువ అనుభవం గుండా వెళ్తున్నాను. నా దోషం లేదు, నా నేరం లేదు, నేను ఏమీ చేయలేదు, కానీ వాడు వచ్చి నా మీద పడిపోతున్నాడు, నన్ను అమ్మనాభూతం తింటున్నాడు. ఇది సిలువ అనుభవం. ఇఫ్ ఐ యాక్సెప్ట్ ది క్రాస్, ద స్పిరిట్ విల్ ఎన్లార్జ్. పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని మరింత విశాలపరుస్తాడు. ఎప్పుడైతే విశాలం అవుతుందో దేవుడు తన ఆత్మతో నన్ను నింపుతాడు. కనుక దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిలువ మార్గం గుండా తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకు? మన హృదయ విశాలతను పెంచడానికి. హృదయంలో విశాలత పెరిగితే అంత ఎక్కువగా ముందర చెంబు, ఆ తర్వాత బింది, ఆ తర్వాత గంగా, ఇలా దాని సైజ్ పెరుగుతూ ఉండాలి. ది మోర్ ద సైజ్, ద మోర్ యువర్ ఫిల్డ్ విత్ ద హోల్ స్పిరిట్. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇది చాలా ప్రాముఖ్యం. రెండు పాపాల విషయాలలో ప్రభువు నరకం అనే పదము వాడాడు. అండ్ ఈ రెండు పాపాల విషయాలలో అపవాది సాతాను
మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, ఇవి పాపమని తెలిసి కూడా మనం ఆ రెండు విషయాలలో వి బికమ్ వెరీ కేర్లెస్. అసలు చాలా మందికి అవి పాపం కింద పరిగణించబడవు. దే డోంట్ థింక్ ఇట్స్ సిన్. దేవుని మందిరంలో కూర్చుని దేవుని వాక్యము విని వాళ్ళ దృష్టిలో అది పాపమే కాదు. దాన్ని వాళ్ళకి ఏ పేరు పెట్టారు? న్యాచురల్ ఫినామినన్, స్వాభావికమైన స్పందన. నువ్వు నన్ను తిడితే నేను నోరేసుకుని నీ మీద పడిపోవడం అనేది స్వాభావికమైన స్పందన. నేను మనిషిని కాబట్టి నేను అలా స్పందిస్తాను. ఆవు గేదెలు అయితే అలా స్పందించావు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రూవ్, నేను మానవుడిని అని లేఖన ప్రకారంగా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రూవ్, నేను మూర్ఖుడిని. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. అత్యంత ప్రాముఖ్యమైన పాఠం. దీనికి మళ్ళీ విమర్శ, తీర్పు, కౌంటర్ తీర్పు, దానికి మళ్ళీ పిటిషన్ ఫైల్ చేయడం, మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం అలాంటివి ఏమి ఉండవు. నువ్వు మూడో స్థాయి దాటావా, నువ్వు నరకాగ్నికి పాత్రుడు. దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు. కనుక ఎంతమంది మనలో దీన్ని సీరియస్గా దీన్ని నమ్ముతున్నాం? ఎస్, నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నా. మన మందిరానికి వచ్చిన చాలా మంది నాతో వ్యక్తిగతంగా వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అసలు కోపగించడం పాపం అనే సంగతి మాకు తెలియదు. మామూలు పాపం కాదు, నిన్ను నరకానికి లోను చేసే పాపం. అది నిన్ను నరకానికి తీసుకెళ్లే పాపం. నువ్వు కోపగిస్తే చాలు, నువ్వు చేయి చేసుకోగల. నువ్వు మనసులో కోపగిస్తే చాలు, నోటితో ఇక పలకక్కల. ఆల్రెడీ నీ పేరు నమోదైపోయింది అక్కడ, పాపుల జాబితాలో నీ పేరు నమోదైపోయింది. ఇక రెండో స్థాయి, ఇప్పుడు నోరు విప్పావు, అది నోటంటే బయటకు వచ్చేసింది. బోన్లో తీసుకెళ్ళి బోన్లో నిలబెట్టేశారు. ఇక మూడో స్థాయి, చేయి చేసుకున్నావు, అయిపోయింది, నాకు దానికి నోరైపోయారు. ఎవరు కాపాడాలి ఇప్పుడు నిన్ను? నువ్వు దేవుడు నమ్ముకునే ప్రయోజనమేంటి? బాప్తిజం తీసుకునే ప్రయోజనమేంటి? నువ్వు రక్షింపబడి నీ రక్షణ నిన్ను కాపాడిందా? ఈ కాడు ఏమన్నాడో తెలుసా? మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెన నొందకపోయాను. స్వాస్థ్యం ఏంటి? ప్రభా నేను పాపిని అన్నా, వెంటనే నాకు రక్షణ వచ్చేసింది, అది నా స్వాస్థ్యం. కానీ ఈ రక్షణ నన్ను నరకము నుండి కాపాడలేకపోయింది. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి మీరు గమనించండి. వాళ్ళు వచ్చి, ప్రభా నీ పేరుట మేము ఎన్ని అద్భుతాలు చేశావు, ఎన్ని దెయ్యాలను కొట్టావు, ఎంతమందిని స్వస్థపరిచావు అంటే ఒకే మాట సమానం, మీరెవరో లేదు, బయటికి పడి. మరి వాళ్ళందరూ రక్షింపబడిన వారే ఎక్కడికి వెళ్ళారు మరి? కనుక ప్రేమ సోదర సహోదరి, మొట్టమొదటి పాపము కోప విషయంలో రాస్తుంది. రండి రెండోది కూడా చూద్దాం. 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకుల మీద చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఇది మొదటి. రెండోది అత్యంత తీవ్రమైనది. 27వ వచనం దగ్గర నుంచి చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తనతో హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా? రెండోది మన కన్నులు. A very, very dangerous part in the human body. మీకు రీసెంట్ సర్వే నేను లాస్ట్ వీక్ పోయిన వారమా అంతకంటే ముందు వారమా నాకు గుర్తులేదు. మీరు దేంతో అయినా పోరాడచ్చు. యూ కెన్ ఫైట్ విత్ సేటన్. మీరు అపవాదితో పోరాడచ్చు. ఏమండి?
ఇలాగ మీరు దేంతో అయినా పోరాడండి, కానీ జాగ్రత్తతో మాత్రం పోరాడడానికి ప్రయత్నం కూడా చేయాలి. ప్లీజ్ డూ నాట్ ట్రై టు ఫైట్ అగేన్స్ట్ ఫార్నికేషన్. అండ్ ఈ కోపం కానీ, కళ్ళతో చేసే వ్యభిచారం కానీ, ఈ రెండింటిని జయించడానికి మీరు దేవుని ఆత్మతో నింపబడాల్సిన అవసరం లేదు. తెలుసా ఈ విషయం మీకు? యూ డోంట్ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దానికి సింపుల్ సూత్రం. అలాంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు వాట్ యూ షుడ్ డూ? రన్ అవే. పొతిఫర్ భార్య యోసేపు యవనస్తుడు, యవనప్రాయమందున్నాడు. ఆ యోసేపుతో వ్యభిచరించడానికి ప్రయత్నించినప్పుడు యోసేపు ఏం చేశాడు? అక్కడ నిలబడి వాదన వేసుకోలేదు, అక్కడి నుంచి పారిపోయాడు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఒక మాట చూపిస్తా. ఈ రెండు పాపాలు ఇంత భయంకరంగా ఉన్నాయి కనుక వాడు సాతాను కూడా ఏం చేశాడంటే దీనికి ఈజీ యాక్సెసిబిలిటీ ఇచ్చేశాడు. మా యవన తరంలో అంత ఇంటర్నెట్ అవి లేవు అప్పుడు. ఇప్పుడు టిప్ ఆఫ్ ఎ బటన్ అంతే. నువ్వు ఇలా వేలుతో ఇలా ఒక ఈ స్క్రీన్ మీద నొక్కితే చాలు, నీకు కావాల్సినంత మెటీరియల్ వస్తుంది. ఒక రీసెంట్గా ఒక సర్వే చేశారు, ప్రపంచవ్యాప్తిగా సర్వే చేసి అన్నారు. ఆ సర్వేలో ఏమని అడిగారు తెలుసా? ఆ సర్వే అనానిమస్ అంటే నీ పేరు, నీ ఊరు, నీ అడ్రస్ అవేమి అడగరు. నువ్వు ఒకే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇంటర్నెట్లో నీటి చిత్రాలు చూస్తున్నావా, చూడట్లేదా, నీ వయసు ఎంత? కనుక ఏ వయసుకి తగిన వాళ్ళు ఎంతమంది బూతు బొమ్మలు, బూతు సినిమాలు చూస్తున్నారు, ఇది సర్వే. ఆ సర్వేలో ఏం తెలియదు తెలుసా? 60 to 70% ఆఫ్ క్రిస్టియన్స్, born again క్రిస్టియన్స్, తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్న క్రైస్తవులే ఇంటర్నెట్లో బూతు సినిమాలు కానీ, నీలి చిత్రాలు కానీ, నగ్న చిత్రాలు కానీ ఎక్కువగా చూస్తారట. మిగతా వాళ్ళు తక్కువ. ఆశ్చర్యం కదా? 60 to 70% ఆఫ్ born again Christians, they watch pornography ఇంటర్నెట్లో. రైట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 8 years, 8 సంవత్సరాలు మొదలుకుని 80 సంవత్సరాల వయసు గల మారు మనసు పొందిన క్రైస్తవులు. ఈ విషయాలు ఏ మందిరంలో కూడా బోధించబడవు, ఏ సంఘంలో బోధించబడవు. దీస్ ఆర్ ది అన్పెయింటెడ్ ఏరియాస్ విచ్ చర్చ్ అవాయిడ్. సంఘాలు దీన్ని అవాయిడ్ చేస్తారు, వీటి గురించి ప్రసంగాలు చేయవు. అవర్స్ ఇస్ ద ఓన్లీ చర్చ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? హియర్ మనము సంపూర్ణ బోధ, కంప్లీట్ టోటల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ ఈ సంఘంలో. ఎందుకు? వాడి చేత నువ్వు నేను మోసగింపబడకూడదు. అందుకు ఇందులో మోమాటమే ఏమీ లేదు. ఇది పాపము అంటే పాపమే, ఇది నరకాగ్నికి లోనైన తీసుకెళ్లే పాపం అంటే నరకానికి లోన తీసుకెళ్లే పాపం. ఇందులో నువ్వు నేను సిగ్గుపడితే కాదు. అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ అంతరంగ జీవిత విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, సర్వసాధారణంగా మన లోపల ఉన్న రోగము, మనం అనారోగ్యంతో ఉన్నాము కానీ బాహ్యంగా ఎటువంటి లక్షణాలు కనపడవు. నో సింప్టమ్స్ ఎట్ ఆల్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్. ఎంతవరకు దాన్ని డయాగ్నోస్ చేస్తాము, స్కానింగ్ చేయించుకుంటాము, బయోప్సీ రిపోర్ట్ కోసం వెళ్తాము, అంతవరకు లోపల రోగం ఉన్న సంగతి మనకి తెలియదు. కానీ 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 ఈ పర్టికులర్ సినారియో, ఈ రెండు విషయాలు, కోపము, కళ్ళతో చేసే మోహపు చూపుల యొక్క పాపం, ఇవి రెండింటికి ఎటువంటి డయాగ్నోసిస్ అక్కర్లే.
నీ స్కానింగ్ రిపోర్ట్ నువ్వే. యూ నో బెటర్. సత్యం ఏంటో నీ మటుకు నీకు తెలుసు. దానికి స్కానింగ్ అక్కర్లా, దాని కొరకు ఎవడో సేవకుడు వచ్చి చెప్పక్కర్లా, దానికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి చెప్పక్కర్లా. నీ అంతరంగానికి తెలుసు. నువ్వేం చేస్తున్నావు? దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా పురుషుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను పడిపోయేంత వరకు నేను రానివ్వను. బట్ బిఫోర్ ఈవెన్ రియలైజెస్, తాను గ్రహించే లోపల పడిపోయి ఉంటాడు. దానికి గ్రహింపు రాకముందరే, ఈ బిఫోర్ ఈవెన్ రియలైజెస్ ఈజ్ ఆల్రెడీ ఫాదర్. ఇది నా అనుభవం. నేను చెప్తున్నా, ఎంతమందిని నేను చూశాను. సేవకుల్ని చూశాను, పెద్దల్ని చూశాను, విశ్వాసుల్ని చూశాను. జాగ్రత్త జాగ్రత్త అంటున్నా కూడా అభ్యర్థం లేదన్నా లేదన్నా. ఆ పాపము జరిగిపోయినంత వరకు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు వాళ్ళు ఆ పాపం చేస్తారని. ఇది అంత భయంకరమైన, అంత తీవ్రమైన పాపం. అండ్ దీన్ని మీరు తీవ్రంగా తీసుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదే మత్తయి సువార్తలో ఇది ఇంత తీవ్రమైన పాపము కాకపోతే ప్రభువు ఎప్పుడు కూడా ఈ భాష వాడు. ఏ భాష? 5వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నీ కుడి చేయి నేను అభ్యంతరపరిచినలా దాన్ని నరికి అందుకని ఈ 3 అవయవాలు నేను చెప్తా. చెయ్య, కన్ను, నోరు, ఈ 3. వీళ్ళు ఎక్కడైతే పర్లోక రాజ్యంలో ఎవరు ఉంటారు? అందరూ చేయలేని వాళ్ళే, అందరూ గుడ్డోళ్ళే. నీ కన్ను నీకు అభ్యంతరం వస్తే కన్ను పెరిగేయమన్నాడు. చెయ్యి నేను అభ్యంతరం పడితే చెయ్యి నరికేసుకోమన్నాడు. నీ నోరు అభ్యంతరం పడితే నాలుగు నరికేసుకోమన్నాడు. ఈ లెక్కన దేవుడి రాజ్యంలో ఎవరు ఉంటారండి? అందరూ మూగోళ్ళు ఉండాలి, గుడ్డోళ్ళు ఉండాలి, చేయలేని వాళ్ళు ఉండాలి. బికాజ్ వి ఆల్ సిన్. అది అంత సీరియస్ కాబట్టే నువ్వు మొత్తం నరకానికి వెళ్ళే కంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా నువ్వు దేవుడి రాజ్యంలోకి రావడం మెరుగు. ఒక చేయి లేకుండా దేవుడి రాజ్యానికి రావడం మెరుగు. ఆ భాష ఎందుకు వాడాడంటే ఓన్లీ టు ఎక్స్ప్లెయిన్ ద సీరియస్నెస్. దాని తీవ్రత నీకు తెలియపరచడానికి అంత కఠినంగా చెప్పాల్సి వచ్చింది. అండ్ ఈ సర్వేలో కింద ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఏంటి తెలుసా? ఈ 60-70% కొంత పర్సెంటేజ్ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ దే ఎంజాయ్ సీయింగ్ బ్లూ ఫిల్మ్స్. స్త్రీ పురుషుడని భేదము లేదు. నో, దట్ ఇస్ అబ్సల్యూట్లీ నో. ఎవరిని విడిచిపెట్టలే. మీకు ఒక్క విషయం చెప్తాను. కొంచెం ఒక్క అడుగు వెనక్కి వేసి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇవి ఎదురుకుండా సెల్ ఫోన్ పట్టుకుని అందులో నేను చూచటం వలన ఫిజికల్గా నాకు ఎటువంటి లాభం లేదు. ఫిజికల్గా ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఎనీ ప్రెషర్. నా దేహానికి ఎటువంటి సుఖము రావట్లేదు. నేను చూడటం వల్ల నా దేహానికి ఎటువంటి సుఖము రావట్లేదు. శారీరకంగా నేను పాపము చేసినంత వరకు ఈ వృత్తి చూడటం వల్ల నాకు ఏ సుఖానుభవం నాకు రావట్లేదు. అయినా దాన్ని సాతాను విశ్వాసులని ఎంత మూర్ఖులుగా చేసేసాడంటే, ఇందులో నాకు ఏ సుఖానుభవం రాకపోయినా సరే నేను దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. దాన్ని చూసి ఏదో సెల్ ఫోన్ ఇలా స్క్రాల్ చేస్తా, మీమ్స్ చూస్తున్నా, ఏదో ఒకటి వచ్చింది అయ్యే నేను చూడకూడదు అని దాన్ని నేను ఓవర్లాప్ చేయట్లే. లాస్ట్ వరకు ఆ మీమ్ లాస్ట్ వరకు చూస్తాను, మిగతావన్నీ నేను స్క్రాల్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మనందరం ఈ ఉచ్చులో పడిన వారమే. మనందరం ఈ ఉచ్చులో పడిన వారు. కనుక ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎంత ప్రమాదకరమైన
సమయంలో మనం ఉన్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉండగా వేర్ ఆర్ వి బీయింగ్ లెడ్ బై హూమ్? ఎవరి చేత మనం నడిపించబడుతున్నాం? అరవై 70 87 ముసలోడికి సెల్ ఫోనే కావాలి, టచ్ ఫోన్ కావాలి. వాడికి ఎలా వాడడమో చేత కాకపోయినా సరే వాడికి టచ్ ఫోన్ కావాలి. పట్టుమని మూతి మీద మీసాలు రాని వాడి స్కూల్కి వెళ్ళే వాడికి సెల్ ఫోన్ కావాలి. వాళ్ళ అప్పుడు స్కూల్కి వెళ్ళినట్టున్నాడు వాడు. ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. హౌ సీరియస్ ఇట్ ఈస్. నువ్వు చూడగానే ఆల్రెడీ జరిగిపోయింది ఈవెంట్. అక్కడ నువ్వు చూసావు, అబ్బా ఎంత అందంగా ఉంది, ఒక్క రాత్రి నాకు అవకాశం వచ్చిందా అనుకున్నాం మనసులో. అంతే, ఇంకా అడ్డుకుంటూ ఏమీ లేదు. ఈ విషయం అవతల పక్క వ్యక్తికి తెలీదు, నీ గదిలో కూర్చున్న ఎవరికి తెలియదు, నీ కుటుంబంలో ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఆల్రెడీ ఆ పాపము జరిగించేసావు, అయిపోయింది. నువ్వు నరకానికి పాత్రుడు. నువ్వు మందిరానికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. అండ్ మిగతా ఏ విషయంలో ప్రభు ఈ మాట అనలే. నువ్వు ఉదయాన్నే లేచి మోకాలు లేకపోతే నువ్వు నరకానికి పాత్రుడు అవుతావు అనలే. నువ్వు ఉదయాన్నే లేచి బైబిల్ చదవకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అనలే. నువ్వు వారానికి 3 రోజులు ఉపవాసం ఉండకపోతే నరకానికి వెళ్తావు అనలే. మిగతా ఏ విషయంలో నరకానికి పోతావు అనలే. కానీ ఈ 3 విషయాలు మాత్రం మనం ఎంత జాగ్రత్త పడతాం. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకున్నాం, అమ్మో దేవుడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాం, అమ్మో దేవుడు. కానీ వీటి విషయం దగ్గరికి వచ్చే అమ్మో దేవుడు అనే మాటే రాదు. అరే నా రక్షణ ఏమైపోయింది, నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించా. అర్థమవుతుందా? హౌ కేర్లెస్ వీ కెన్ బీ. యోసేపు అన్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పరిస్థితి యోసేపు వంటి పరిస్థితులే నీకు నాకు రాలే. ఒక విధంగా చూడాలంటే ఆ శోధన ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూసేవాళ్ళంగా ఉన్నాం. రివర్స్ ఇక్కడ, ఆ శోధన ఎప్పుడు వస్తుందా అని అందరూ పడిపోవాలి. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ దిన్ ఆపర్చునిటీ. కానీ యోసేపు ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. 7, 8, 9 వచనాలు గమనించండి. యోసేపు జస్ట్ వాచ్ యోసేపు మాటలను ఎలాంటి పదాలు వాడాడో చూడండి. అటు తర్వాత అయితే నా యజమానుడు మొత్తం అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నీవు తప్ప. దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఏ పురుషుడు ఇలాంటి అవకాశాన్ని తిరస్కరిస్తాడు? Which man shall refuse an opportunity like this? ఏ పురుషుడు? ఎవరు? కోటంతా నీ స్వాధీనంలో ఉంది, అన్ని అధికారాలు నీ చేతిలో ఉన్నాయి. అవతల పక్క వ్యక్తి వాలంటరీగా వచ్చి నీ ముందు నుంచుని నువ్వు నాకు కావాలి అంటుంటే ఏ పురుషుడు ఆ ప్రస్తావనను తిరస్కరిస్తాడు? ఏ పురుషుడు? వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ పురుషుడు తిరస్కరిస్తాడు? నువ్వే యోసేపు ప్లేస్లో ఉన్నావు. ఇప్పుడు మొదటి వారి వచ్చి నిన్నే అడుగుతోంది, నీ సమాధానం ఏంటి? వాట్ విల్ బి యువర్ రెస్పాన్స్? నీ అంతరంగంలో ఉంది దాని సమాధానం. నువ్వు బయటికి చెప్పలేవు, మనం చెప్పలేము. కానీ ఏ పురుషుడు తిరస్కరిస్తాడు అనే ప్రశ్నకి సమాధానం ఏంటి? ఎవరు దేవునికి భయపడువాడో
వాడే ఈ మాట అనగలడు. నేను దేవునికి విరోధంగా పాపం ఎలా చేయగలను? బికాజ్ హీఈస్ సీయింగ్ గాడ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నేను పాపము చేయకుండానట్లు ఎల్లప్పుడూ ఆయన ముఖమును నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను. జీవం కలిగిన దేవుని ముఖమును నా కళ్ళు ఎదురుకుండా నేను నిత్యం ఉంచుకున్నప్పుడు నేను పాపము చేయను. మీలో ప్రతివాడు తన రక్షణను భయముతో కొనసాగించుకోవడం. ఆ భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేటి క్రైస్తవ సమాజంలో స్త్రీ పురుషుడని భేదం లేదు, పెద్ద చిన్న అని భేదం లేదు. కానీ ఎవరి కనుల ఎదుట దేవుని భయము ఉండట్ల. దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్ అట్ ఆల్. మీరు బయటికి వెళ్ళి కావాలంటే వ్యక్తిగతంగా మీతో సంఘాల్లో వెళ్ళి సర్వే చేసి చూడండి. యు ఆస్క్ దిస్ క్వశ్చన్. సేవకులను అడగండి, మీరు ఎప్పుడైనా కోపగించారా? స్ట్రైట్ ఆన్సర్. కోపం అంటే స్వాభావికం, ఇట్స్ బట్ న్యాచురల్. కోపం అనేది న్యాచురల్ రియాక్షన్ అంతే. కోపం ఎందుకు రాదండి? మన మానవ జన్మలో అయితే కోపం రాదా? వస్తుంది. మళ్ళీ అడగండి. మరి మత్తయి సువార్తలో రాస్తుంది కదా అన్నా, మరి దీని సంగతి ఏంటి? నో ఆన్సర్. ఈ మాటకు అర్థం ఏంటి? చాలా మందికి బైబిల్లో ఉన్న మాట మీద విశ్వాసమే లేదు. దే డోంట్ బిలీవ్ ఇట్ ఆల్. ఇది నన్ను నరకానికి తీసుకెళ్తుందనే మాట నమ్మరు వాళ్ళు. కనుక దేవుడు ఎలాంటి ఆత్మ కొరకు మనము ప్రార్థన చేయాలి? ప్లీజ్ గ్రాంట్ మీ దిస్ స్పిరిట్. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ శరీరము యెహోవా ఎడల భయభక్తులు చూపు ఆత్మ. కనుక ప్రభువా, నా దేహము నీ అందరి భయభక్తులు కలిగించే ఆ ఆత్మను నాకు అనుగ్రహించు. నేను నిత్యము నీకు భయముతో నేను జీవిస్తాను. లేకపోతే నేను చేయు ప్రతి పాపము నేను చేస్తున్నప్పుడు నన్ను ఎవడు చూడట్లేదు అనుకుంటున్నా, నాలో భయమే ఉండట్లే. కానీ నీకు అన్నీ కనబడుతున్నాయి, నువ్వు చూస్తున్నావు. యు ఆర్ దేర్. ఈ వనంలో అవ్వ వెళ్ళి ఆ చెట్టు పండు కోస్తున్నప్పుడు కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. చెట్టు వెనకాల దాక్కునున్న ఆదామును చూశావు. చెట్టు కింద ఉన్న నతానీయుల్ని చూశావు. చెట్టు పైన కూర్చున్న జక్కయ్యని నువ్వు చూశావు. అందరినీ నువ్వు చూస్తూనే ఉన్నావు. యు ఆర్ సీయింగ్ ఎవ్రీబడి. నీ కనుక ఏది మరుగై లేదే. ఇక దాచుకునేది ఏముంది? కాడుకుంటూ దాచుకునేది ఏముందండి? సగటు క్రైస్తవుడికి ఈ భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను మాట్లాడుతున్నాను, నా ప్రతి మాట వింటున్నాడు, నా హృదయంలో ప్రతి ఆలోచన. 139వ కీర్తనకాడు ఏమన్నాడు? నా హృదయంలో తలపు రాకమునిపే అది నీకు తెలియదు. గాడ్ నోస్ వాట్ యు ఆర్ థింకింగ్. గాడ్ నోస్ వాట్ యు విల్ బి థింకింగ్. ఇంకా నీ తలంపులో, నీ మైండ్లోకి, నీ హృదయంలోకి ఏ ఆలోచన వస్తుందో కూడా తెలుసు. నువ్వు ఎప్పుడు పాపంలో పడతావో తెలుసు. సో తీర్పు దినాన ఇప్పుడు మన ఇమాజినేషన్, మన ఊహ, ప్రతి అడ్డమైన దానికి మన ఊహలు మనం వాడుకుంటూ వచ్చాం. వి యూజ్డ్ అవర్ ఇమాజినేషన్ ఫర్ ఎవ్రీ ఫిల్దీ థింగ్స్. ఇప్పుడు ఇదే ఊహను ప్రభు రాకడ దినాన్ని ఎలా ఉంటుందో సినారియో, నువ్వు ఆ కేసులో నిలబడినప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు, ఒకసారి ఊహించి చూసుకో. మన విషయం, నా విషయంలో ప్రభు ఏమంటాడు? నీ విషయంలో ప్రభు ఏమంటాడు? ఆ వీడియోగ్రఫీ ప్రూఫ్ అంతా ఎదురుకుండా స్క్రీన్ మీద వేసి, నా అజ్ఞాన స్థితిలో ఈ లేఖనాలు నాకు తెలియని రోజుల్లో నేను చేసిన పాపములన్నీ ప్రభు తన రక్తంతో తుడిచేశాడు. అజ్ఞాన కాలం అందు దేవుడు చూసి చూడనట్టు ఉండెను. ఆ తర్వాత ఈ వాక్యము నాకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ వాక్యం నాకు అర్థమైంది. ఇది పాపం అనే సంగతి నాకు తెలుసు. అయినా సరే నేను చేస్తున్నాను అంటే
దేవుడు దానికి లెక్క అడుగుతాడు. వాటికి నేనేం సమాధానం చెప్పాలి? సో నా వైడెస్ట్ ఇమాజినేషన్, నా అత్యంత తీవ్రమైన ఊహలో నాకేం కనబడిందంటే, బహుశా మనలో చాలా మంది ఇన్వాలంటరీలీ దే విల్ వాక్ అవుట్. ఇంకా నో ఆర్గ్యుమెంట్, అక్కడ ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ప్రభా నరకం నాకు సరి అయినది, సో ఐఎమ్ వాకింగ్ అవుట్. మళ్ళీ అక్కడ రిక్వెస్టింగ్, మళ్ళీ పాదాల మీద పడ్డం, నన్ను క్షమించడం, అదేం లేదు. అయిపోయింది. నౌ ఐ నో మై ఫ్యూచర్, నాకు క్లియర్గా కనబడుతుంది. ఐ వాజ్ కేర్లెస్ దేర్, సో ఐ డిజర్వ్ దిస్ పనిష్మెంట్. నేను అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నా కనుక ఈ శిక్ష నాకు తగింది, నేను నరకానికి పాత్రుడను, నన్ను క్షమించని ఒక మాట అని అక్కడి నుంచి మనం నేరుగా బయటికి వెళ్ళిపోతాం. దేవుడు విడిచిపెట్టిన స్థానమే నరకం, ఎ ప్లేస్ విచ్ ఇస్ లెఫ్ట్ బై గాడ్. అందుకనే ప్రభు 3 గంటల సేపు నరకాగ్నికి లోనయ్యాడు. ఏలి తండ్రి నువ్వు ఎలా నా చేయి విడనాడితే, ఒక్కసారి తన కుమారుని చేయి విడిచాడు అంతే, దట్ బికేమ్ హెల్ప్. కనుక ప్రభు చేత ఎప్పుడైతే నువ్వు నేను విడవబడతామో అది మనకి నాశనమైపోతుంది. రేపై సోదరుడు సహోదరి, మనం అందరం ఎదుర్కోవాల్సిన పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎప్పుడైతే మనం అక్కడ నిలబడతామో అసలు ఏం జరుగుతుంది అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభు దేని గురించి తీర్పు తీర్చనై ఉన్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఎవ్రీథింగ్ దట్ ఇస్ డన్ ఇన్ డార్క్నెస్, చీకటిలో జరిపించ ప్రతి పాపం నీ ఆలోచనతో సహా ఇవన్నీ ఎక్కడికి తీసుకొస్తాడు దేవుడు? వెలుగులోకి తీసుకొస్తాడు. ఎవ్రీథింగ్ విల్ బి బ్రాట్ టు లైట్. ప్రతిదీ వెలుగులోకి తీసుకొస్తాడు. తీర్పు దీని విషయంలో ఉంటుంది. తీర్పు దీని విషయంలో ప్రభు మరి బాహ్యంగా చేసిన వాటి విషయంలో డోంట్ బాదర్. బాహ్యంగా చేసిన వాటి అవసరమే లేదు. ఐఎమ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ యువర్ ఇన్నర్ క్వాలిటీ. లోపల నువ్వు ఎలాగున్నావో దాని విషయంలోనే నాకు పట్టింపు. బాహ్యంగా ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్ అన్నాడు. ఒక అధ్యాయం ఒక మొత్తం ఎంటైర్ చాప్టర్ ఈ ఎక్స్టర్నల్ ప్యూరిటీ మెయింటైన్ చేసి, బాహ్యపు పరిశుద్ధతను మెయింటైన్ చేసిన వారి కొరకు ఒక అధ్యాయం రాయించాడు పరిసయ్యులకి. దే వర్ వెరీ పర్టికులర్. దేవుడు వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు తెలుసా? పరిసయ్యులు చేసింది చేయుడి కానీ, పరిసయ్యులు చెప్పింది చేయుడి కానీ వారు చేసింది చెయ్యొద్దు. అంటే ఏంటి? పరిసయ్యులు ఏది చెప్పినా వాక్యానుసారంగా చెప్తారనే సర్టిఫికేట్ ప్రభు ఇచ్చాడు. అందుకనే ఆ పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రీయ నీతి కంటే మీ నీతి అధికం కానీ ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అనే మాట అన్నారు. ఆ 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అది గుర్తుతారా? మీరు గిన్నె వెలుపల శుభ్రం చేసేవారిగా ఉన్నారు కానీ లోపల మాత్రం ఎంగిలి అలాగే ఉంది. కనుక ఏం చేయమంటున్నాడు? గిన్నె లోపల శుభ్రం చేయండి, ఆ తర్వాత బయట శుభ్రం చేయమంటున్నాడా? చదవండి మాట, చదవండి మాట. ముందు వాటి లోపల
చేయండి, ఆ తర్వాత బయట శుద్ధి చేయండి అంటున్నాడా? లోపల శుద్ధి చేయండి. దానికంటే ముందు 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 ఇది లోపల శుభ్రం చేయమన్నాడు కదా, వెలుపల దానంతటా అదే శుభ్రమైపోతుంది. కనుక బాహ్యాన్ని యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. నీ బాహ్య జీవితం గురించి నువ్వు ఆలోచించరు. ఫస్ట్ యూ వరీ అబౌట్ యువర్ ఇన్నర్ లైఫ్. ఒకవేళ అంతరంగ జీవితం పరిశుద్ధపరచబడితే బాహ్య జీవితం ఆటోమేటిక్ దానంతటా అదే పరిశుద్ధమైపోతుంది, దానంతటా అదే శుభ్రమైపోతుంది. కానీ మనము మన బాహ్య సాక్ష్యం, బాహ్య జీవితం విషయంలో ఎక్కువ పట్టింపు కలిగి ఉంటాం. మనుషులు ఎదుట మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ దగ్గర మన పరువు పోతుంది. మనం దేవుని నమ్ముకున్నామంటే వీళ్ళు మన గురించి ఏమనుకుంటూ ఉంటారు, వాళ్ళు మన గురించి ఏమనుకుంటూ ఉంటారు. అంతేగాని నా అంతరంగ జీవిత విషయంలో నా ప్రభు ఏమనుకుంటున్నాడు అనేది మనకి గ్రహింపు. అది ప్రమాదకరము. That is a very dangerous situation. So always guard your inner heart. నీ అంతరంగ జీవిత విషయంలో నువ్వు మెలుపు కలిగి ఉండు. నీకు వచ్చే ఆలోచనలు, నీకు వచ్చే ఊహలు, నీకు వచ్చే కళలు, నీకు వచ్చే తలంపులు, ఇవి దేవునికి మహిమకరంగా లేకపోతే వెంటనే దాన్ని కరెక్షన్ చేస్తాను. ప్రభువా, నీ అందరి భయభక్తులు కలిగించే ఆత్మను నాకు దయచేయి. ఎల్లప్పుడూ ప్రభు ముఖమును నీ కళ్ళెదురకుండా ఉంచు. ఎప్పుడు ప్రభు వైపు చూస్తాం. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత వరకు వెంటనే తర్వాత చూద్దాంలే అనుకోవద్దు. వెంటనే క్లారిఫై, వెంటనే మోకాల మీదకి రా. ఓ ప్రభు, నాకు ఈ చెడు తలంపు వచ్చింది, నన్ను క్షమించు. ఈ తలంపును నా హృదయం నుంచి తీసే, ఈ తలంపు నన్ను అపవిత్రపరచకుండా దీన్ని పరిశుద్ధపరచు. నీ రక్త ప్రోక్షణ కిందకి వస్తుంది. యు బీ కేర్ఫుల్. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో చూడు. అతి పరిశుభ్రమైన స్టెరిలైజ్డ్ వాతావరణం నుండి మురికివాడలోకి ఉండి అలవాటైపోయిన వ్యక్తిని మురికివాడలో తీసుకొచ్చి ఉండమంటే వాడికి ఎంత ఇబ్బందో. తాను ఉండే వాతావరణము, వారి ఇల్లు, ఆ పరిసర ప్రాంతాలు ఎంతో పరిశుద్ధంగా ఉన్నాయి, పరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడి నుండి ఆ వ్యక్తిని తీసుకొచ్చి 33.5 సంవత్సరాలు ఈ మురికివాడలో ఉండాలి. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా అపవిత్రతే, ఎక్కడ చూసినా అశుభ్రతే, ఎక్కడ చూసినా దొంగతనాలు, వ్యభిచారాలు, మానభంగాలు, నరహత్యలు ఇవే ఉన్నాయి చుట్టూతా. ఈ మధ్యలో నువ్వు ఉండాలి. ఎంత కష్టం. ఆయనకి అవన్నీ అలవాటే లేవు, అవన్నీ ఎప్పుడు చూడలేదు. పరిశుద్ధుడు, దేవదూతలు దివారాత్రులు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్నవాడు ఈ పాపములో జీవించడమే కాకుండా తానే పాపముగా చేయబడ్డాడు, శాపగ్రస్తుడయ్యాడు. దేనికి? ఆ మురికివాడలో ఉన్న నిన్ను తీసుకెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలములో నిలబెట్టడానికి. ఎవరి పని కష్టం, ఎవరి పని సులభం? ఒకసారి ఆలోచించు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోంచి ఆయన వెలుపలికి వచ్చి పాపములో ఉన్న నిన్ను నన్ను బయటికి తీసుకురావడానికి తాను పాపమే అయిపోయాడు, పాపముగా చేయబడ్డాడు. మన మీద ఉన్న ఆ నరకాగ్ని, నరక శిక్ష అయిన శాపము మన మీద నుంచి తీసివేయడానికి తాను శాపగ్రస్తుడయ్యాడు, మ్రాను మీద వేలాడుతూ వచ్చాడు. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం మనం ఆ మాట చదువుతాం. కనుక ఆలస్యం కాక మునుపు శాశ్వతమైన నష్టాన్ని మనం సొంతం చేసుకోనక మునుపు దేవుడు ఈ అవకాశం మనకి ఇస్తున్నాడు. ఇట్స్ నాట్ లేట్.
ఇట్ ఈస్ బెటర్ లేట్ దెన్ నెవర్. శాశ్వతంగా నష్టాన్ని సమకూర్చే దానికంటే దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభు ఐ వాజ్ కేర్లెస్, నేను నిర్లక్ష్యంగా ఉన్నా. అండ్ ఎక్కువ సమయం పడదు బిఫోర్ యూ ఫాల్. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. నీకు గ్రహింపు వచ్చే లోపల నువ్వు పడిపోయి ఉంటావు ఆల్రెడీ. మార్క్ మై వర్డ్స్. ఈ మాటలు ఈరోజు నువ్వు రాసి పెట్టుకో. నీకు గ్రహింపు రాకముందరే నువ్వు పడిపోయి ఉంటావు. ఆ తర్వాత గ్రహింపు వచ్చిన ప్రయోజనం లేదు. మళ్ళీ ప్రయాణం మొదటి నుంచి మొదలు పెట్టాలి. మన ఆయుష్ ఎంత ఉందో, ప్రభు రాకడెప్పుడో మనకి తెలియదు. సో ప్లీజ్ డోంట్ టేక్ ఛాన్సెస్. అవకాశాలు తీసుకో. మళ్ళీ మళ్ళీ రాబోదు. ఒకసారి నష్టపోయామా శాశ్వతమైన నష్టం. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి